మనల్ని మనం సిద్ధం చేసుకున్నాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఫిలదెల్ఫియా 6వ సంఘములో ఆయన ఎవరు అంటే సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పాను. తాళపు చెవి కలవాడు. కాబట్టి ఆయనకు ఆ తాళపు చెవులు ఆ అధికారం ఎలా వచ్చింది అంటే ఆయన కొట్టబడ్డాడు, దేవునిచే సిద్ధపరచబడిన వాడు, దేవుని కొరకు దేవుని ప్రజలను సిద్ధపరచడానికి స్థిరపరచబడిన వాడు, సిద్ధపడిన దేవుని ప్రజలను మోయటానికి ఏర్పరచబడిన వాడు అని నేర్చుకున్నాం. అవి సర్వశక్తి కలిగిన సర్వ అధికారం కలిగిన ఆయన తత్వం అది. మరి ఈ ఫిలదెల్ఫియా సంఘము గురించి ఒక మాట ప్రారంభంలోనే నేను చెప్పాను. సార్దీసు సంఘం, ఇది సార్దీసు సంఘం, ఇది ఫిలదెల్ఫియా సంఘం, ఇంకొకటి లవోదికీయ సంఘం. ఇదేమో పనికిరాని సంఘం, ఇదేమో చచ్చిపోయిన సంఘం. కాబట్టి రెండు సంఘాల మధ్య, చచ్చిన సంఘము పనికిరాని సంఘం మధ్య ఒక గులాబీ తీరు ఫిలదెల్ఫియా సంఘం దేవుని కొరకు నిలబడింది. దేవుని చేత నేరము మోపబడని సంఘం, దేవుని చేత నేరము మోపబడని సంఘం ఆ సంఘము కనుక ఆ సంఘము దేవుని చేత నేరము మోపబడని సంఘముగా మనకు వాక్యములో కనబడుతూ ఉంది. నేరము లేని సంఘముగా, నేరము లేని విశ్వాసిగా ఉండాలి అంటే నేనేం చేయాలి? ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదేమో చచ్చిన సంఘం, ఈ తర్వాత ఉన్నదేమో పనికిరాని సంఘం, మధ్యలో ఏమో దేవుడు నేరము మోపడానికే వీలు లేని మంచి సంఘం ఫిలదెల్ఫియా. అలాగనే నేను కూడా దేవుని చేత నేరము మోపబడని సంఘముగా, దేవుని చేత నేరము మోపబడని విశ్వాసంగా ఉండాలి అంటే నేనేం చేయాలి? దేవుని చేత నేరము మోపబడకుండా ఫిలదెల్ఫియా సంఘం ఉంది. ఎలా ఉండగలిగింది? ఆ కారణమే నేను మీకు చెప్తాను. ఆ విధంగా నువ్వు నేను ఉన్నప్పుడు ఇటువైపు చచ్చిన విశ్వాసు, ఇటువైపు పనికిరాని విశ్వాసులు ఉన్నప్పటికీ మనము దేవుని చేత నేరము మోపబడని విశ్వాసులముగా ఉండడానికి అవకాశం దొరుకుతుంది. ఆ విషయాన్ని ఇక మధ్యాహ్నము మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సంఘమును గురించి 3వ అధ్యాయము 7వ వచనం, 3వ అధ్యాయము 7వ వచనం నాతో చెప్పండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడును అయినా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేనెరుగుదును, నీ క్రియలను నేనెరుగుదును. దేవుడు ఏమి ఎరుగును? మన క్రియలన్నీ ఎరుగును. దేవుడు మన పనులన్నీ ఎరుగును, నీ క్రియలను. ఒక వ్యక్తి చచ్చినాడు అని ఎలా నిరూపించబడుతుంది? చచ్చినాడు అని ఎలా నిర్ధారణ జరుగుతుంది? నేను చచ్చినాను అని మీకు ఎట్లా జరుగుతుంది చెప్పండి? అమ్మ చెప్తాను, మీకు ఎట్లా నేను చచ్చినానని మీకు ఎట్లా నిర్ధారణ అవుతుంది? సరే, నేను బతికినానని ఎట్లా తెలుస్తుంది మీకు?
అరే సరే వాళ్ళు ఇప్పుడు నేను బతికినానో చచ్చినాను. మీరు దేనికి మాట్లాడరు కదా, బయటికి వెళ్ళిన తర్వాత మొత్తం సంఘ చరిత్ర మొత్తం గుసగుస గుసగుస గుస, ఆ వాడగుస ఈ వాడగుస, ఆమె ఏమి ఆయన ఏమి, ఇక్కడ మటుకు ఏం మాట్లాడు మీ అంత తక్కువ పరలోకానికి మీరే యోగ్యులు. నేను చచ్చినానని ఎట్లా తెలుస్తుంది జయరాజు? అంతే కదా, కేలికతం దుకాణం 100 మంది వచ్చి చెప్పిన సారు బతికిందంటే జయరాజు అంటాడు, కిషోర్లారా సార్ వచ్చి చాలాసేపు అయిందిరా. అరే ఎట్లా చెప్తావు అంటే, చూదా ముక్కు దగ్గర చేయబెట్టి చూడు, ఊపిరే లేదు. నేను చచ్చినాను అనడానికి ఒక క్రియ కావాలి, నేను బతికినాను అని చెప్పడానికి కూడా ఒక క్రియ కాదు. క్రియ నా స్థితిని నిర్ణయించే ఒక కొలబద్ద. సార్ మా ఆవిడికి బాగా జ్వరం వచ్చిందంటే ఆరంతి ఆగమ్మా అని ఒక పుల తీసి సంఖ కింద పెడుతుంది. ఈమె అంటుంది, జ్వరం వచ్చింది నా కొడుకు అని నేను ఇంటి కనుక వస్తే ఈ పుల పెడుతూ తీసే అని అనింది అనుకోండి, ఏమంటారు డాక్టరు? నీకు బాగా పిసబట్టింది, నీకు తెలివి లేదు, జ్వరం వచ్చింది కరెక్ట్, అది ఎంత ఉందో కొలుస్తున్నా ఆ పుల్ల ఆడనే ఉన్నాయి అని అంటాడు. కొంచెం చదువుకున్న తల్లి అయితే ఆడికి ఇట్లా వేసిన ఆ దెబ్బ ఇట్లనే పట్టుకుంటుంది. ఆడు ఎన్ని వేషాలు వేసినా డాక్టరు తీ అనేంత వరకు గట్టిగా అదివి పట్టుకుంటుంది. తీసిన తర్వాత 102 డిగ్రీలు ఉందమ్మా నీ కొడుకు నీ బిడ్డకు అంటే ఒక క్రియ నా స్థితిని నిర్ణయిస్తుంది. ఈ సంఘము నిందలేని సంఘముగా ఉండడానికి దేవుడు ఏం చూసినాడు అంటే ఆ సంఘ క్రియలు చూశాడు. ఆ సంఘము చేసిన క్రియలు, పనులు. కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు నింద లేని సంఘముగా ఉండాలంటే నీ క్రియలు ఆ స్థాయిలో ఉండగలిగితే నీ మీద ఒక్క నేరము కూడా నేను మోపను. నాకేం తమాషానా నిన్ను నీకు ఇది లోపం ఉన్నది, నీకు ఇది లోపం ఉన్నది అని చెప్పడానికి నాకేమైనా ఆరాటమా? పెళ్ళిళ్ళకు పోతారు 10 సంబంధాలు చూసినా ఇది ఒక్కదాన్ని కూడా ఓకే చేస్తలేడు. ఒకదానికి పోతే ఎంచుకలు ఈ నుంచి ఉన్నాయి నాకు నచ్చలేదు అన్నాడు. ఇంకొక ఆమెను చూడడానికి పోతే ముక్కు బాగున్నాయి కానీ చెవులు కొంచెం పెద్దగున్నాయి నాకు నచ్చలేదు అన్నాడు. ఇంకొక ఆమె చూడడానికి పోతే కళ్ళు బాగున్నాయి కానీ కళ్ళ మీద ఉన్నటువంటి అవి ఏమంటారు, ఇది ఏ బ్రోస్ మొత్తం ఇంగ్లీష్ మీడియమే, అవి సరిగా లేవు అని ప్రతిదానికి వంక పెట్టడం చూసి 11వ పెళ్లి చూపుకు వాళ్ళ అయ్య ఇక నువ్వే పోరా అన్నాడు. నా ఇచ్చదు పోతుంది నువ్వే. దేవుడు ఊరికి అనడు, ఆయన ప్రాణం పెట్టినోడు. ఆయన ఏం పెట్టాడు నా కోసం? ఆయన ఊరికి నిన్ను తిట్టడం ఆయనకు ఆటనా? నువ్వు మంచి చేస్తే ఆయన ఖచ్చితంగా దానిని చప్పట్లు కొడతాడు. నా బిడ్డ ఈరోజు చాలా మంచిగా బ్రతికింది అని. ఆయన అంత ఆనందపడేవాడు ఎవరు లేడు ఇక. అది మనకు కనపడదంటే ఒక్క మంచి పని చేస్తే ఆయన సంబరపడతాడు. మీ కొడుకు మొట్టమొదటిసారి వాడు నిలబడి అడుగు తీసి 2 అడుగులు వేసినప్పుడు మీకు ఎంత సంబరం అనిపించింది? అబ్బా, ఆడు పెళ్లి చేసుకున్న తర్వాత అదే కాళ్ళతో నేను కొట్టినప్పుడు అదంతా నీకు గుర్తుండదు. ఆడు కొట్టి అంతవరకు జోగాడినాడు, నిలబడ్డాడు. ఆ రోజు పొరపాటున నువ్వు చూస్తుండగా 2 అడుగులు వేసి అప్పుడు నీ సంబరం సంతకు పోను. ఎంత సంబరపడ్డారో. ఇక
ఆ? 2 అడుగులు ఆడేసింది, మరి ఎక్కువేం కాదు. ఎంత అలాగుననే దేవుని కొరకు నువ్వు చేసేటువంటి చిన్న చిన్న మంచి కార్యాలను ఆయన మరచిపోకుండా గుర్తుపెట్టుకొని ఎవరైనా కలిస్తే వాళ్ళని పిలిచి, నీకు తెలుసా పేతురు ఏం చేసిండో నీకు తెలుసా? ఆ? యాకోబు ఏమన్నాడో నీకు తెలుసా? ఏమన్నాడేంటి అంటే, నేనే దేవుడి కుమారుణ్ణి అని చెప్పినాడయ్యా పేతురు అని చెప్పుకుంటాడు. అంటే ఆయన సంబరపడతాడు. పేతురు ఏం చేశాడు? ఇదిగో నీళ్ళ మీద నడిచాడండి. మిగిలిన వాళ్ళు 11 మంది ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడు. 2 అడుగులు వేసి నడిచిన పేతురునే నెత్తిన పెట్టుకొని చెప్పుకుంటాడు ఆయన. మోసే ఏం చేశాడు నీకు తెలుసా? ఇట్లా 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 అబ్రహాం ఇట్లా కూర్చో. ఏం ప్రభువా అంటే, మోసే ఏం చేసినాడు తెలుసా? ఏం చేసినాడు ప్రభువా? నేను చూడలేదు. మోసే కన్నా ముందు నేను చచ్చిపోయి నీ దగ్గరకు వచ్చినాను కదా, నేను ఎట్లా చూస్తాను మోసేను అని అంటే, అబ్రహాముడు పక్కన కూర్చోబెట్టుకుని అన్నాడు, నేను ఇదిగో కర్ర ఆ ఎర్ర సముద్రం వైపు చూపు అని చెప్తే, ఈ మోసే ఏం చేశాడు ప్రభా? ఏం చేశాడంటే, ఏం చేశాడు చెప్పు ప్రభా? ఏం చేశాడు అంటే, కర్ర ఎత్తి చూపాడు. ఇది పెద్ద విషయమే ప్రభా. ఎవడు ఎత్తడు, కానీ మోసే ఒక్కడు. చూడు 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 సముద్రం. అబ్బా, అబ్రహాంకు చెప్పుకుంటూ దేవుడు సంబరపడిపోతాడు. నీ మీద ఊరికి టపి 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 నువ్వు వేస్తు అనేటోడు కాదు. ఈ సంఘాన్ని అలా ఎందుకు అంటే, ఈ సంఘం క్రియలు అలాగున నీ క్రియలు మచ్చలేనివిగా ఉంటే దేవుడు ఏమంటాడంటే, నీ క్రియలను చూచి నీ మీద ఏ నేరము ఆయన మోప అందరూ మోపచ్చు. మరియా అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి పగలగొట్టి యేసు మీద పోసి అభిషేకించారు. అందరు అన్నారు, అదే పిసది మైండ్ ఖరాబ్ అయిన దీనికి ఏమన్నా? ఇంత విలువైన వస్తారు, 300 దేనారాలు విలువైన వస్తారు, అనవసరంగా పగలగొట్టి ఏసైనా ఎత్తున పోసింది, పేదలకు ఇవ్వచ్చు కదా అని దొంగ మాటలు మాట్లాడితే యేసు ప్రభు అన్నాడు. ఏమన్నాడంటే, ఇవి నా కొరకు, నా భూస్థాపన కొరకు మంచి పని. నీ పనిని అందరూ చెడ్డది అనొచ్చు, కానీ ఆయన చెడ్డ పని చేసావనుకో, అందరూ చెడ్డ పని అన్న ఆయన ఒక్కడు మెచ్చుకుంటే చాలు నీకు. కాబట్టి వాక్యం వింటూ ఉండగా దేవుడు మనల్ని ఏదైనా విషయంలో నొప్పించి మాట్లాడినప్పుడు బాధపడవద్దు. మరి ఆయనను అసలు నొప్పించకుండా మన క్రియలు కనబడితే ఆయన మెచ్చుకుంటాడు. అలాగనే ఫిలదెల్ఫియా సంఘాన్ని ఆయన ఏం చేశాడు? మెచ్చుకున్నాడు. ఎందుకు? ఆ సంఘం 2 ముళ్ళ మధ్యలో ఉన్న గులాబీ తీరు ఎలాగా అది వికసించగలిగింది, ఆకర్షించగలిగింది, ప్రభువును సంతోషపరచగలిగింది అంటే, నీ క్రియలు అన్నా. నీ క్రియలు నేను పెరుగుదను. సాధ్య సంఘం గురించి అదే మాట మనం నేర్చుకున్నాము. 3వ అధ్యాయం ఎన్నో వచనం? 2వ వచనం. నీ క్రియలు నా ఎదుట నా దేవుని యొక్క సంపూర్ణమైనవిగా. సగమే అన్నం సగమే ఉడికించి అన్నం వండినాను అంటుంది అంతే. ఇది అన్నం కాదా? ఈ గడ్డ ఏమన్నా నిలువైనా ఉడకబెట్ట అదే అని అంటే అదన్నే అది సగం ఉడికిన అన్నం అని చిన్నోడు చెప్తాడు. అలాగున్నాయి క్రియలు. ఎలాగుండాలి? సంపూర్ణమైన క్రియలు. కాబట్టి నీ క్రియలు నా తండ్రి ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక నీవు జాగరూకుడివై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరుచుకునుడి అని అన్నాడు. కానీ ఫిలదెల్ఫియా సంఘం యొక్క క్రియలు సగం చేసిన క్రియలు కాదు. 3 వారాలు గట్టిగా నడుస్తాడు చర్చికి, మళ్ళా 4 వారాలు మెడికల్ లీవు, సిక్ లీవు, ఏం లీవు ఇవి, మళ్ళా 4 వారాలు రోగం పుడుతుంది. అది సంపూర్ణమైన క్రియ కాదు. ఇక మళ్ళీ మొదటికి వచ్చినావా సారు, మళ్ళా ఆదివారం మొదలు పెడితేగా రాక వచ్చి
నువ్వు మళ్ళా అంటున్నావు కాదు, నువ్వు వచ్చినందుకు కాదు, నువ్వు ప్రతి వారం అందరూ ఇలాగే ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. దేవుడు తిట్టేవాడు కాదు, అభినందించేవాడు. ఆ సంఘ ఫిలదెల్ఫియా సంఘ క్రియలు సంపూర్ణమైనవిగా దేవుడు చూచాడు. కాబట్టి నింద మోపలేదు. నింద మోపని సంపూర్ణమైన క్రియలు ఎలాగుండాలో సార్దీస్ సంఘములో ఆ క్రియల గురించి ఒక 3 మాటలు చెప్పాను. ఇప్పుడు ఈ క్రియలను గురించి మరో 3 మాటలు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. అలాంటి క్రియలు ఒకవేళ మన వ్యక్తిగత విశ్వాస జీవితంలో ఉంటే దేవుడు తప్పనిసరిగా మన మీద నింద మోపడానికి సాహసం చేయడు. ఆయన ఆనందపడతాడు. నేరం మోపబడని సంఘముగా, నేరం మోపబడని విశ్వాసిగా ఉండడానికి మనము మన క్రియలలో జాగ్రత్త పడితే సరిపోతుంది. ఆ విషయాన్ని గుర్తు చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం, మొదటి పదం చదవండి. మొదటి పదం, ఎవరి క్రియలు? తక్కువని గురించి మనకి ఎక్కువ బాధ. తక్కువని గురించి మనకు బాగా బాధ. ఏమి అంటే వాళ్ళు రాలే, వీళ్ళు రాలే, నేను ఎందుకు వస్తా సార్ అంటుంది చివరికి. ఆమె కథ కాదు, ఆయన కథ కాదు, నీ కథ దేవునికి కావాలి. సంఘం అంతటినీ నీ క్రియలు అని అన్నాడు. నీ అంటే మీరే దేవుని ఆలయమై ఉన్నారు. కాబట్టి నీ అంటే నీ క్రియలను గురించి దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీవు ఎవరివి చెప్పండి? నువ్వెవరివి? చిన్నక్క, నువ్వు దేవుడు. నువ్వెవరు? నేను అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడాలా? మళ్ళీ మీరు మాట్లాడాలనుకుంటే అవకాశం దొరకదు అంతే. దేవుని బిడ్డ అనే ఆ పదానికి మన బైబులు భాషాంతరమున నీవెవరు అంటే నేను విశ్వాసిని అంటాం. మనం ఎవరము? వీరు విశ్వాసులండి అంటారు. అంటే నీలో నీ అంటే నేను, నాలో విశ్వాసం ఉంది. కాబట్టి నన్ను నేనేమనుకుంటా అంటే నేను విశ్వాసిని. నన్ను నేనేమనుకుంటాను? విశ్వాసం. నిన్ను నీవేమనుకుంటావు? విశ్వాసం. ఎందుకు అంటే నాలో ఏముంది? విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎవరి మీద ఉంది అంటే నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన యేసు మీద నాకు విశ్వాసం ఉంది. కాబట్టి నా విశ్వాసం లోకం మీద కాదు, నా విశ్వాసం నా సంపాదన మీద కాదు, నా విశ్వాసం నేను పొందుకున్నటువంటి దీవెనల మీద కాదు. నా విశ్వాసము నన్ను పాపము నుండి కడిగి పరలోకానికి యోగ్యునిగా, పాత్రురాలిగా చేసిన నా రక్షకుడైన యేసు మీద నా విశ్వాసం. కాబట్టి నీ అనే ఆ మాటలో నాలో ఏముందంటే విశ్వాసం ఉంది. నేను విశ్వాసిని. అయితే ఈ విశ్వాసం అనేది నాకు యేసు మీద విశ్వాసం ఉంది అనేది నీకెట్లా తెలుస్తుంది? చాలా రోజులే ధర్మన్న నువ్వు నాతో మాట్లాడక. ధర్మన్న, నేను విశ్వాసినని నీకెట్లా అర్థమైంది? ధర్మన్నను చదివితే నాకు డాక్టరేట్ వస్తుంది ఖచ్చితంగా. ఆయన నీ బిడ్డ ఇంటుంది కావచ్చు, లైన్లో ఉన్నది. నీ బిడ్డ నవ్వుకుంటుందేమో అక్కడ.
రైట్. నేను విశ్వాసనని నీకు ఎట్లా అర్థమవుతుందో చెప్పు. క్రియ. మీరే ఎక్కడికి వచ్చింది ఈరోజు? ఎందుకు వచ్చిందో? మీ పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళకి ఏమర్థమైంది? వాళ్ళు యేసు నమ్ముకున్నారా? వాళ్ళు చర్చికి నువ్వు నువ్వు నమ్మి ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, గుమ్మిలో ఏమని అర్థమవుతుంది బయటవానికి నువ్వెవరో? అంటే అర్థం ఏమిటంటే విశ్వాసము క్రియ లేకుండా నీకు కనపరచడం అసాధ్యం. విశ్వాసాన్ని క్రియ లేకుండా నీకు కనపరచడం ఏమిటి? అది అసాధ్యం. కాబట్టి నా విశ్వాసాన్ని నేనేం చేయాలంటే క్రియల రూపకముగా చూపించాల్సిందే. కాబట్టి క్రియలు ఎందుకు సార్? నేను దేవుడిని నమ్మినా, బాప్తిసం తీసుకున్నా, కేల్కతం దుకాణం బది నా పరలోకం ఉన్నది అని ఎగిరినోడు ఏమీ లేదు, రాసి పెట్టుకోవచ్చు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి చచ్చిపోతుంది అన్నారు. ఒంటిగా ఉండి ఏమైపోతుంది విశ్వాసం? నువ్వు నమ్మి బాప్తిసం తీసుకొని భూమిలో కూర్చో, బైబిల్ తీయకు, ప్రార్థన చేయకు, మందిరానికి రాకు, తక్కువానికి అసలు నువ్వు యేసు నమ్మినావన్న మాటే చెప్పకు. ఒకరోజు నువ్వు దేంతో సమానం? నువ్వు చచ్చిపోతావు అంతే. అలాగే విశ్వాసం మళ్ళా చదివిన మాట అది చచ్చిపోయిన దాంతో సమానం. కాబట్టి నీ మీద నెపం మోపకుండా ఉండాలంటే నీ క్రియలు, నీ అంటే అర్థం ఏమిటి? విశ్వాసి అని అర్థం. నువ్వు అంటే ఎవరు? విశ్వాసి. కాబట్టి నేను ఎవరి మీద విశ్వాసం ఉంచినాను? లోకరక్షకుడైన యేసు మీద విశ్వాసం. కాబట్టి నా క్రియలు అంటే అర్థం ఏమిటంటే నా యేసుకు సంబంధించిన, నా విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఖచ్చితంగా జతగా ఉండాలి. ఖచ్చితంగా ఎలాగుండాలి ఈ క్రియలు? నేను వాక్యం చెప్తున్నాను, వాక్యానికి తగిన క్రియ దీని పక్కన నడవాలి. అర్థమైందా? వాక్యానికి పక్కన క్రియ, ఈ రెండు నడవాలి. వాక్యం అనేది విశ్వాసం అనుకోండి, ఈ వాక్యము చెప్పినట్టు నేను నడవడం, ఈ రెండు నడవాలి. కాబట్టి ఒంటరిగా ఉంటే అది చచ్చిన దానితో సమానం అవుతుంది. కనుక 2వ అధ్యాయం 26వ వచనంలో ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం. నువ్వు గంట సేపు అబ్రాహం గురించి ప్రసంగం చేసి వెళ్ళిపో, పక్కనోడు ఏమంటాడో తెలుసా? ఈడ ఆదివారమే చర్చికి రాడు కానీ గంట చెప్పింది వాడు. ఆదివారం ఎక్కడికి రాడు? సంజపేట అట, సంజపేట. నీ క్రియ పక్కనున్న విశ్వాసనే ఒప్పించలే. ఆయన ఏమనుకుంటున్నాడు? పక్కనున్న ఆయన, నువ్వు చెప్పిన అబ్రహామును తప్పు పట్టడం లేదు, అబ్రహామును గూర్చి చెప్పిన నిన్ను తప్పు పడుతున్నాడు. నీ 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 పనులు, నీ క్రియలను పక్కనున్నటువంటి ఒక మనిషే తప్పు పడితే మరి దేవుడు ఎంత సులభంగా తప్పు పడతాడు? అర్థమవుతుందా? కాబట్టి నింద లేకుండా, లోపం లేకుండా ఒక
సంఘాన్ని దేవుడు మెచ్చుకున్నాడు అంటే నీ క్రియలు. సంగమా, నీ క్రియలను నేను ఎరుగుదును, ఆ క్రియలలో నేను నెపము మోపడానికి ఏది కనబడలేదు. యు ఆర్ ద బెస్ట్ అన్న. కాబట్టి నీ క్రియలు చూచి దేవుడు నీవు నేరము లేని వ్యక్తివి అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి క్రియలు అంటే నీ ప్లస్ క్రియ. నీ అంటే నువ్వు ప్లస్ క్రియ. నీలో విశ్వాసం ఉండాలి. పోయిన ఆదివారం చెప్పాను, యేసు ప్రభు అని నీ నోటితో, యేసు డాక్టర్ అని ఒప్పుకోవద్దు. ఈ చాలా మంది గాలికి కొట్టుకొని పోతున్నారు. దయ్యాలను వెళ్ళగొట్టే డాక్టరు, రోగాలను తీసేసే డాక్టరు, అడిగిందల్లా ఇచ్చే ఏటీఎం కాదు. ఏ విశ్వాసం? ఆయన నా పాపముల కొరకు వచ్చి, నా పాపముల కొరకు చనిపోయి, నన్ను పరలోకం చేర్చడానికి సమాధిని గెలిచి తిరిగి లేచి ఆయన రెండవసారి రాబోతున్నాడు అనే విశ్వాసం. ఆ విశ్వాసము ప్లస్ క్రియ. నీ అంటే యేసునందు విశ్వాసం, అది వాక్యానుసారమైనటువంటి విశ్వాసము. పక్కన క్రియ. ఈ క్రియలు ఎప్పుడైతే దేవునిని మెప్పించేవిగా ఉంటాయో అప్పుడు నీవు నిందలేని సంఘం, నిందలేని విశ్వాసం. కాబట్టి అలాంటి క్రియలు నేను ఏమేమి కలిగి ఉండాలి అని అంటే ఒక 3 మాటలు మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీ క్రియ ఎలా ఉండాలంటే, లేకపోతే ఇట్లా చెప్తాను, నీ క్రియ ఏమి చేయగలదు? నీ క్రియ ఏం చేయగలదు అంటే, నీవు బ్రతికిన విశ్వాసివి అని. నీ క్రియ ఏం చేయగలదు అంటే, నీవు బ్రతికిన విశ్వాసివి అని చూపుతుంది. అర్థమవుతుందా? నీ క్రియ ఏం చేయాలి? నువ్వు బ్రతికిన విశ్వాసివని చూపాలి. అది దేవుడు అనుకున్న క్రియలు. మొదటిది చెప్తుంది, నీ క్రియలు నువ్వు బ్రతికిన విశ్వాసివని చూపాలి. కొన్ని క్రియలు నువ్వు చచ్చిన విశ్వాసివని చూపుతాయి. అవి కాదు క్రియలు, దేవుడు అనుకున్న క్రియలు. నీ క్రియలు ఎలాగున ఉండాలంటే, నువ్వు బ్రతికిన విశ్వాసి అని చూపగలిగినటువంటి క్రియలుగా నీ క్రియలు ఉండాలి. ఈ క్రియలు వ్యక్తిగతంగా ప్రభువుతో జీవిస్తూ చేసే క్రియలు. వ్యక్తిగతంగా ప్రభువుతో జీవిస్తూ చేసే క్రియలు, నీవు దేవునితో జీవిస్తూ చేసే క్రియలు, నీవు బ్రతికిన విశ్వాసివి అని చూపగలగాలి. నువ్వు చచ్చిన విశ్వాసి. నా మాటలు మీకు అర్థం కావడానికి ఒక విశ్వాసిని మీ ముందు పెడతాను. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆదికాండము 6వ అధ్యాయం 9వ వచనం. తన తరములో ఏమై ఉన్నాడు? ఎవరు చెప్తారు ఆ మాట? మిగిలిన వాళ్ళందరూ ఎలాగున్నారు? దేవుడు నింద మోపేలాగా ఉన్నారు. నోవహు ఒక్కడు ఎలాగున్నాడు? నింద మోపడానికి అవకాశము లేని వాడుగా. ఎన్ని సంఘాలు కట్టాడు? ఎన్ని చర్చలు కట్టాడు నోవహు? ఎన్ని ప్రసంగాలు చేశాడు నోవహు? ఎంతమందికి బాప్తిసం ఇచ్చాడు నోవహు? నీ ప్రసంగాలు కాదు ముఖ్యం, నువ్వు ఇచ్చిన బాప్తిసాలు కాదు ముఖ్యం, నువ్వు కట్టిన సంఘాలు కాదు ముఖ్యం. నువ్వు
నీ క్రియలు నీ విశ్వాస క్రియలు నువ్వు బ్రతికిన విశ్వాసవి అని చూపగలగాలి. మిగిలిన వాళ్ళకు కూడా బహుశా యెహోవా దేవుని గురించినటువంటి ఆలోచన, అవగాహన, భక్తిభావం ఉందేమో కానీ వారందరూ కూడా వారి క్రియలన్నీ కూడా సగం సగం ఉన్నాయి. కొంతమంది పూర్తిగా చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు. పూర్తిగా చెడిపోయిన వారుగా ఉన్నారు. 6వ అధ్యాయము 2వ వచనం, దేవుని కుమారులు నల్ల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరూ తమకు మనస్సు వచ్చిన స్త్రీలను, దేవుని మనస్సు వారికి లేదు, దేవుని ఆలోచన వారికి లేదు, దేవుని పద్ధతి వారికి లేదు. ఈరోజు విశ్వాసులమే కానీ విశ్వాసి మనస్సు లేదు, విశ్వాసి పద్ధతి లేదు, విశ్వాసి క్రమము లేదు. వారి విశ్వాసులే కానీ వారి మనస్సు లోకానుసారమైన మనస్సు, వారి మనస్సు వారికి నచ్చినవే చేసే మనస్సు. అందుకే మందిరం అంటే వారికి లెక్కలేదు, బైబిల్ అంటే వారికి లెక్కలేదు, ఆదివారం ఆరాధన అంటే లెక్కలేదు, ప్రభువు వల్ల అంటే వారికి లెక్కే లేదు. కాబట్టి నేను కూడా నోవహులాగా ఎందుకు నింద మోపని విశ్వాసగా లేకపోతున్నాను అని అంటే వారు ఒకవేళ విశ్వాసులే కానీ వారు విశ్వాసులు అయినప్పటికీ వారి మనస్సులో విశ్వాసానికి మూలమైన దేవుడు లేడు. మేము కూడా విశ్వాసులమేండి, కానీ దేవుడు లేని విశ్వాసులు. అందుకే ఒక్క నోవహును పట్టుకొని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. తన నోవహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడునై. అబ్బా, అందరూ చెడిపోతే అందుకే చెప్పాను, రెండు ముళ్ళ మధ్యలో ఒక గులాబీ పుష్పం. ఎవరు? నోవహు. 2 కాదు, కోట్ల మంది ముళ్ళ మధ్యలో నోవహు ఒక గులాబీ పుష్పం. నేను వెతికి చూశాను. నోవహు, నువ్వు నిందారహితుడు, యు ఆర్ ద బ్లేమ్లెస్ పర్సన్. ఎంత మంచి మాట. సంఘాలు కట్టడం, బాప్తిసాలు ఇవ్వడం, ఇవి కాదు ఫలబద్ధ. ఏది ఫలబద్ధ? నోవహును దేవుడు నువ్వు నిందారహితుడవు అని ఏ క్రియను బట్టి చెప్పాడు అంటే నోవహు దేవునితో నడిచిన దాన్నే ప్రభువుతో వ్యక్తిగతంగా నడిచిన లేక జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు నోవహు యొక్క విశ్వాసాన్ని పొగడినట్లుగా దేవుడి యొక్క వాక్యములో మనం చూస్తాం. చూడండి, తన తరములో నిందారహితుడై 9వ వచనం, రహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా వ్యక్తిగత నడక. ఇది ఏ నడక? ఒకటి ప్రసంగాలు చేసిన వాళ్ళు చాలా మంది కనపడతాము, కానీ గుండెలో దడ. ఇది 2 అంచులకు అర్థం అవ్వాలి. నేను గట్టిగా కాదు, ఇది నాకు పడుచుకుంటా ఉంది. గుండెలో దడ. చెప్పానుగా, మరి నా బతుకు ఏమిటి అన్నట్లుగా. నోవహు ఎలాగున్నాడు అంటే నోవహు క్రియ, ఆ క్రియ ఎలాగుందంటే నువ్వు బ్రతికిన విశ్వాసు అని చూపే క్రియగా, నువ్వు బ్రతికిన విశ్వాసువి, నువ్వు బ్రతికిన విశ్వాసువి అని ఆ విధంగా క్రియలు నీలో నాలో ఉండాలి. ప్రభువుతో వ్యక్తిగతంగా నోవహు నడుస్తూ ఉన్నాడు. మిగిలిన వాళ్ళు
వాళ్ళ మనస్సు చెప్పినట్లు నడుస్తున్నారు. వాళ్ళ మనస్సు నడిపించినట్లు నడుస్తున్నారు. వారి మనస్సుకు నచ్చినట్లు. ఇక నువ్వు విశ్వాసం ఎట్లయితావు? ఎవరిని నమ్మావు? యేసుని నమ్మావు. మరి యేసు నచ్చినట్లు యేసుకొని నడవాలి తప్ప యేసు నమ్మాను అంటావు, నీ మనసుకు నచ్చినట్లు నడుస్తావు. ఇది ఎట్లా? నీ క్రియలు నా ఎదుట సంపూర్ణమైనవిగా. దేవునితో నువ్వు నడిచినప్పుడు నీ క్రియ ఏం చెప్పాలి అంటే నువ్వు బ్రతికిన విశ్వాసం అని చెప్పాలి. యేసుతో నడిచినప్పుడు నువ్వు వ్యక్తిగతంగా నీ ప్రభు నీతో మాట్లాడాలి. నువ్వు బ్రతికిన విశ్వాసిగా ఉన్నావని నీ క్రియలు చూసి ప్రభు నీ అంతరాత్మతో మాట్లాడినట్లుగా. నోవహు అలాగున క్రియలు కలిగిన వాడుగా ఉన్నాడు. మిగిలిన వాళ్ళు దేవుడు మాట్లాడుతున్న వినే వారుగా లేరు. చూడండి 13వ వచనం. దేవుడు నోవహుతో, దేవుడు ఎవరితో? మిగిలిన వాళ్ళతో కాదు. వాళ్ళు వినడానికే రాలా, వాళ్ళు వినడానికి కూడా రాలే. వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడుతాడండి? పండగ రోజు రాజకీయ నాయకులతోనే లేచిపోయారు సగం మంది. ఇక దేవుడు ఏం మాట్లాడుతాడు నీకు? కనీసం పండగ రోజు వాక్యం వినేంత ఓపిక కూడా లేదా? పండగ ఏం పండగ అనేది? అది పండగ అంటారా? పండగ రోజు ప్రభువును సెలవు వేశావు. కనీసం పండగ రోజు ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి విలువనివ్వకుండా లోక నాయకులతో ఎగురుకుంటా దుంకుకుంటా ఆయన ఎక్కడ నొచ్చుకుంటాడు, ఆయన ఆర్భాటం ఎక్కడ తగ్గిపోద్దో, ఆయన మెజారిటీ నా వల్లనే, ఆయన నన్ను సన్మానించాలి, నన్ను గణపరచాలి. నువ్వు చచ్చినోడివా బతికినోడివా? నోవహు దేవుడికి సమయం ఇచ్చాడు, దేవుడు మాట్లాడడానికి సమయం ఇచ్చాడు. ఆయన వినేవాడు, దేవుడు చెప్పిన ప్రతి మాట వినేవాడు, ప్రశ్నించేవాడు కాదు. నీ క్రియ, నువ్వు బ్రతికిన విశ్వాసం అని సాక్ష్యం చెప్పాలి. దేవుడు నీ మీద నింద మోపడు. అర్థమవుతుందా? నీ క్రియ నువ్వు బ్రతికావు. నోవహు క్రియ సాక్ష్యం చెప్పింది, నువ్వు నిందారహితుడవు. మిగిలిన వాళ్ళు వాళ్ళ మనస్సుకు నచ్చినట్టు వారు తమ క్రియలను చేస్తూ ఉన్నారు, కానీ నీవు మట్టుకు నా కొరకే నాతోనే నడుస్తున్నావు. నోవహుకు పనులు లేవా? నోవహుకు ఎంతమంది కొడుకులు, ఎంతమంది కోడళ్ళు? మరి నోవహు మీద 4 కుటుంబాల బరువు భారం ఉంది కదా. 4 కుటుంబాలు పోషించాలంటే నోవహు కొడుకులు కూడా పనిచేయాలి కదా. మరి ఎలా దేవుడితో నడవగలిగాడు? అదే అనమాట నీ సమర్పణ. మీద పడి దేవుడితో నడవడానికి ఆయనకు సమయం ఉంది, ఆయనకు ఆరాటం ఉంది, ఆయనకు కోరిక ఉంది. ఆ విధంగా ఆయన చేయగలిగినాడు. దేవుడే దానికి సాక్షిగా ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాస క్రియ నీవు బ్రతికిన వాడవని చూపగలిగితే, నువ్వు బ్రతికిన వాడవని చూపగలిగితే నీ మీద దేవుడు నిజమవుతాడు. ఈ క్రియ నువ్వు చచ్చిన వాడవని చూపగలిగితే దేవుడు ఖచ్చితంగా, ఇంతవరకు చెప్పాను, ఆయనను ఆయననే పట్టుకొని వేలాడుతాం మనం. ఎవరిని పట్టుకుంటాం? ఎవరిని నమ్మినాము ఆయననే పట్టుకొని వేలాడుతాం. ఆయనను ఒక స్థలములో దిట్టమైన స్థలములో కొట్టాడు, స్థిరపరిచినాడు,
ఆయనను మనం నమ్ముకున్నాం. నమ్ముకున్న తర్వాత ఆయననే పట్టుకొని వెళ్ళాలి. నువ్వు వేరే దాన్ని పట్టుకో. దేవుణ్ణి నమ్మిన తర్వాత ప్రభు అన్నావు, నాకన్నా తల్లిదండ్రుల నేను, అన్నదమ్ముల నేను, అక్క చెల్లెల నేను నాకన్నా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. ఆయననే పట్టుకొని వేలాడు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అనారోగ్యం ఉన్నా, అవమానం ఉన్నా, నిందలు పడుతూ ఉన్నా, నేను ఆయనను పట్టుకొని వేలాడుతాను తప్ప మరొకదాన్ని పట్టుకొని ఆ కష్టములో నుండి, నష్టంలో నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేయను. ఆ కష్టములను బట్టి ఆయనను పట్టుకొని వేలాడుతాను తప్ప ఆ కష్టాన్ని బట్టి ఆయనను నేను నిందిస్తాను. నిన్ను పట్టుకున్నాను కాబట్టి నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి. నిన్ను పట్టుకున్నప్పటికీ నువ్వు నన్ను సరిగా చూడడం లేదు, నాకు సరిగా అన్ని వనరులు సమకూర్చడం లేదు అని ఆయన మీద నీలాపడిందలు వేయాలి. ఆయననే పట్టుకొని వేలాడు. నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా, నువ్వు నన్ను మోస్తున్నావు కదా, నిన్నే పట్టుకుంటాను అంటాను తప్ప నేను పట్టుకొని వేలాడుతున్నప్పటికీ నా కష్టం తీసేస్తలేవని నేను ఆయనను ఒక మాట కూడా. కాబట్టి నీ క్రియ నీవు బ్రతికిన విశ్వాసమని చూపగలిగే క్రియలు నీకు, అప్పుడు నీ మీద దేవుడు ఏం చేయడు, నింద మోపడు. నోహు ఆయన ఎవరు అంటే నిందారహితుడు. బస్ దేవునితో నడవడం ఆయన అలవాటు. పక్వాడి గురించి అడగలేదు, వాటితో నాకేం పని అండి, నేను విశ్వాసం ఒక్కడిని చర్చికి పోయి కూర్చుంటాను. ఎందుకంటే ప్రభు క్రమం అంతే. ఒక్కని వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తలే, వాళ్ళకి చెప్తా, దేవుని ప్రేమను బట్టి వాళ్ళకి చెబుతా, వాళ్ళని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తా. కానీ వాళ్ళు వినకుండా రాకుండా పోయినప్పటికీ నేను మట్టుకు నేను ఆయననే పట్టుకొని వేలాడు. నేను ఆయనతోనే వ్యక్తిగతంగా నా జీవిత సహవాసాన్ని కలిగి ముందుకు వెళతాను. వింటాడు. దేవుడు చెప్పాడు గుసగుస, ఏమన్నాడంటే ఇదిగో ఈ ప్రపంచాన్నంతా నేను తీర్పు తీర్చబోతున్నాను, నోవహు ఒక ఓడను తయారు చేస్తావా అన్నాడు. సరే ప్రభువా. ఏమన్నాడు? సరే అన్నాడు. 3 అంతస్తుల ఓడ నోవహు. సరే ప్రభువా అన్నాడు. పొడవు ఇంత, వెడల్పు ఇంత నోవహు. సరే అన్నాడు. మొత్తం సరే 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 చేయన్నాడు దేవుడు. ఏమన్నాడు? అన్ని సరే సరే అన్నావుగా, నేనెందుకు చేయాలి? నోవహు 120 సంవత్సరాలు దేవుని దగ్గర పైసా అడగకుండా, ఏమడగకుండా మొత్తం చెప్పిండు. కానీ 10 రూపాయలు కూడా ఇవ్వడా దేవుడు? నీ క్రియ నువ్వు బ్రతికిన విశ్వాసం అని చెప్పాలి. విన్నాడు. రెండవది చేసినాడు. అబ్బా, ఇంత పెద్ద పని నా ఒక్క కుటుంబం మీద పెడితే దానికి ఖర్చేది, దాని కూలలో ఖర్చేది, కోతగాళ్ళ ఖర్చేది, దానికి కీలు పూసే ఖర్చేది, దానికి అరలు కట్టేటువంటి పనికి కావలసిన ఇంజనీర్ ఖర్చేది, దానికి కావలసినటువంటి చెట్లు కలప ఇదంతా ఖర్చేది. ఇదంతా ఏం అడగలేదు. దేవుడు చెప్పిన పని చేసుకుంటూ వెళ్ళాలి. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు కాదు, 120 సంవత్సరాలు. నువ్వే ఆ గొప్ప పనులు చేయదు. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చే పని చేయాలి. నీ దేవుడేమో కానీ
నీ సంఘ కాపరి నిన్ను నెత్తిన పెట్టుకుంటాడు. ఏ ఆదివారం మిస్ కాదు. 120 ఏళ్ళు నిందారహితుడని ఎలా అనగలిగాడు? ఊరికే కాదు, ఇది కష్టపడలేదు, విసుగు చెందలేదు. ఆ 120 సంవత్సరాల కాలములో ఆ చెట్లు నరకడానికి కానీ పని చేయడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఆ పనులలో ఈయన చెయ్యి ఇరిగిందేమో, కోడలికి గాయమైందేమో, తన భార్యకు జ్వరం వచ్చిందేమో, అవన్నీ చూసుకుంటూ, అవన్నీ మోసుకుంటూ, అవన్నీ భరించుకుంటూ ఒక్క మాట కూడా దేవుడికి అయిష్టముగా మాట్లాడకుండా దేవుడు చెప్పిందల్లా విని, దేవుడు చెప్పిందల్లా 120 ఏళ్ళు నీకు విసుగు వచ్చేసింది, నాకు విసుగు వచ్చేది. ఎవరైనా బయట ఉన్నోళ్ళు వస్తే ఒక 2 గంటలు మొత్తం లోకం గురించి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత 5 నిమిషాలు దేవుడి వాక్యం, దేవుడి సంఘం గురించి చెప్పే ప్రయత్నం నేను చేస్తే, అదంతా జరుగుతుంది, నువ్వు ఊరుకోసా, అట్లనే ఉండని అని వెళ్ళిపోయి 5 నిమిషాలు కూడా సంఘం గురించి, 2 గంటలు లోకమంతా నాకు చెప్పారు. కానీ సంఘం గురించి 5 నిమిషాలు కూడా వినే ఓపిక, 5 నిమిషాలు నాకు టైం లేదు, అదంతా ఇచ్చినదనే నువ్వు ఏమనుకుంటున్నావు? సంఘం అంత పనికి రాదా? లోక సమాచారం అంతా 2 గంటలు వినాలి, సంఘం గురించి చెప్పతే 5 నిమిషాలు కూడా వినేంత అర్థమవుతుందా? నీ మీద ఏమని దేవుడు నిన్న మోపెట్టుకునే అవకాశం ఉంది, అర్థమవుతుందా? ఏమి కోరుకుంటుంది నీ మనస్సు? లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులనా, లేక దేవుడి పనిని కోరుకుంటుందా? నోవహును నిందారహితుడని చెప్పాడు, నీ మీద ఒక్క తప్పు కూడా పెట్టడానికి అవకాశమే లేదు. నోవహు సూపర్. ఎలా అంటే ఈ విశ్వాసి ఏ దేవునైతే నమ్మాడో ఆ దేవునితో నడుస్తాడు. ఎలా అంటే వినుకుంటూ నడుస్తాడు, ఆయన చెప్పిందల్లా చేసుకుంటూ. ఇది కష్టము, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, ఈ పనులన్నీ చేస్తే కనుక లోకమంతా నవ్వుతుంది, ఇవన్నీ ఆయన కట్టలేదు. నిద్ర మానుకుంటాను ఈ పని కొరకు, ఈ కుటుంబాలను పోషించుకోవాలి. తన కష్టంలో కుటుంబానికి వాళ్ళ పోషణకు వచ్చిన డబ్బు ఖర్చు పెట్టాడు, మిగిలిందంతా ఓడకు ఖర్చు. దేవుడి పని గొప్పది కాబట్టి ఆయన పని చేయడం కన్నా ఇంకెందుకు మనకు అని 3 కొడుకులకు కూడళ్లకు చెప్పాడు. మనకు బ్యాంకులో బ్యాలెన్స్ లేకున్నా పర్వాలేదు, అది కాదు నాన్న నువ్వు 3 ఇళ్ళు కడతావు అని అనుకున్నాము, మేము 3 కొడుకులము, మాకు పెళ్లిళ్ళు చేసావు, ఇక మేము ఉండడానికి 3 ఇళ్ళు కడతావు అనుకున్నాం, కానీ ఇదిగో దేవుడు చెప్పాడని 3 అంతస్తుల ఓడ కట్టడం మొదలు పెట్టాం, మా ఇల్లు ఎక్కడా అని ఒకవేళ కొడుకులు అడిగితే వాళ్ళను ఒప్పించి వాళ్ళతో కూడా పని చేయించి దేవుడు చెప్పిన పనిలో వాళ్ళను కూడా పాలు భాగస్తులంగా చేసినటువంటి నోవహు నీ క్రియ, నువ్వు బ్రతికిన విశ్వాసివని చూపుతుంది. కాబట్టి విసుగు పడలేదు. ఎన్నేళ్ళు? 120 సంవత్సరాలు విసుగు పడలేదు. ఎట్లా? విని, 2వది చేసి, 3వది ఖర్చు పెట్టి కూలి ఆయనే పని చేయాలి, మళ్ళీ ఆయన కూడా ఖర్చు పెట్టాలి. కొడుకులకు ఇల్లు క్యాన్సల్, పండగకు బట్టలు క్యాన్సల్, పండగలు లేవు, పబ్బాలు లేవు, దేవుడు చెప్పిన పనికి మొత్తము. చలికాలం వస్తుంది,
ఉన్న వాటినే కప్పుకుందాం, కొత్త బెడ్షీట్ లేదు. దేవుని పని ముఖ్యం. ఇలా ఖర్చు 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 పెట్టి ఆ విధంగా ఆయన నిందలేని విశ్వాసిగా ఆయన బ్రతున్నాడు. చూడండి, మరొక మనిషిని చూపిస్తాను. ఆది కాండంలోనే ఆది కాండం 5వ అధ్యాయము 22వ వచనం. ఆది కాండం 5వ అధ్యాయం 21-22 వచనాలు. హనోకు 65 ఏళ్ళు బతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో హనోకు ఏం చేశాడట ఆయన? దేవుడు పోదాంరా అన్నాడు. ఇదెట్లా ప్రభా? పుట్టినోడు సచ్చిన తర్వాత కదా నువ్వు స్పెషల్ అన్నాడు. నువ్వెవరు? స్పెషల్ ఛాయ్, నువ్వు ప్రత్యేకమైన వాడు. ఎన్ని ప్రసంగాలు చేశాడండి. విచిత్రం. ఏం సంఘాలు కట్టలేదు ఆయన, ప్రసంగాలు చేయలేదు. నో బ్యాప్టిజమ్స్. నోవహు నిందారహితుడు, హనోకు 300 ఏళ్ళు. 120 ఏళ్ళకే నోవహు గురించి అయ్యో అని మన మనసు అనిపిస్తుంది కదా. మరి నోవహు ఎన్నేళ్ళు నడిచాడట? 300 ఏళ్ళు. బోరు కట్టలే దేవుడు. ఈరోజు ఆరాధన బోరు కొడుతుంది. కొంచెం ఎగిరించేవాళ్ళు, చికలేసేవాళ్ళు, లయబద్ధంగా పాటలు పాడేవాళ్ళు అప్పుడు కొంచెం ఉంటుంది తప్ప వాక్యానికి అంత స్పందనేమి. 300 ఏళ్ళు పెళ్ళైన తర్వాత సార్ పెళ్లి చేయి అని ఎంట పడుతురు. పెళ్ళైన తర్వాత ఈయనరాడు ఆమె. నువ్వు చూస్తున్నావు కదా సార్, పెళ్ళయిందంటే పోరాడు పుట్టిండు, 7 పుట్టిన సంది ఎప్పుడు హాస్పిటల్ చుట్టే తిరుగుడు అవుతుంది. ఎక్కడ ఆదివారం కుదుర్తలేదు, రాత్రిళ్ళు నిద్ర లేదు అని కారణాలు చెప్పినటువంటి. కానీ ఆయన ఎవరు? హనోకు ఎవరు అంటే, హనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను ఆయన పిల్లలు అంటున్నారు. కానీ దేవుడితో నడవడం మటుకు ఆపు చేయలేదు. మిగిలిన వాళ్ళు నడవలేదని అర్థం. మిగిలిన వాళ్ళు పిల్లలు పుడుతున్నారు, సంసారాలు పెరుగుతూ ఉన్నాయి, కానీ వాళ్ళు దేవుడితో నడవలేరు. కాబట్టి దేవుడు వాడు నడిచారు అని రాయటానికి కూడా ఇష్టపడలేదు. వారిని పరలోకానికి కూడా తీసుకొని వెళ్ళలేదు. నీ క్రియలు నీవు బ్రతికిన వాడివని చూపాలి. దేవునితో నువ్వు నడిచే క్రియలు. కాబట్టి వాళ్ళకి ఇవ్వబడిన సమయంలో, వాళ్ళకి ఇవ్వబడినటువంటి ప్రాంతములో వాళ్ళు దేవునితో నడిచే క్రియ, దేవునితో నడిచే క్రియ అనగా వాళ్ళ అబద్ధము చెప్పలేదు. క్రియలు అంటే, నడవడం అంటే మూగెత్తు తీరు కాదు. వాళ్ళు లోకములో ఉంటూ దేవునితో నడిచారు. లోకములో తిట్టే వాళ్ళు తింటున్నా వీళ్ళు తిట్టలేదు, అది క్రియ, అది దేవుడు చూశారు. నోవహు ఓడ కడుతున్నాడు, ఏం చేస్తున్నావు నోవహు అని అందరూ వచ్చి అడిగితే నోవహు అన్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు, ఓడ కట్టమని చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి కొలతల ప్రకారం నేను ఓడేందుకు అంటే వర్షం పడుతుంది. వర్షం ఎందుకు అంటే లోకమంతా పాపంతో నిండింది, దేవుడు తీర్పు తీరుస్తాడట. దేవుడు ఏమని తీర్పు తీరుస్తాడు? దేవుడు ఏమని తీర్పు
తీర్పు తీరుస్తాడు. ఎలా? వర్షం వస్తుంది, ప్రపంచమంతా ఏక సముద్రం అయిపోతుంది, కాబట్టి తీర్పు తీరుస్తాడు అని దేవుడు చెప్పిన మాట నోవహు తన చుట్టూ ఉన్న వారికి చెప్పినప్పుడు చుట్టూ ఉన్నవారు హేళన చేస్తారు. ఎందుకు? ఇంతవరకు వర్షం అంటే నీకు దిశబట్టిందా? ఆయన ఎక్కడన్నా నీళ్లు స్టాక్ ఉంటాయా? నీకేమైనా తెలివి ఉన్నదా? నీళ్ళు ఎక్కడ నిలబడితే ఒకసారి పైకి నీళ్లు నిలబడితే ఏమో చూపువాడి. వాళ్ళ లాజిక్ ఏమిటో, వాళ్ళ శాస్త్ర జ్ఞానం ఏమిటో వాటన్నిటిని పెట్టి నోవహును అవమానపరిచిన, వాళ్ళు నవ్విన, వాళ్ళు చీపట్టిన, మేము పాపులము కాదు, మా మీద నువ్వు నేరస్థాపన చేస్తావా అని నోవహు మీద అనరాని మాటలు అన్నప్పటికీ నోవహు నోరు కట్టుకొని దేవుని పని చేస్తూ అదనమాట. వాళ్ళు తింటా ఉన్నారు, తాగుతూ ఉన్నారు. నోవహు దేవుడు చెప్పిన పద్ధతిలోనే తిన్నాడు, దేవుడు చెప్పిన వాటినే తాగాడు. వాళ్ళేమో నమిల కూడనివి నములుతూ ఉన్నారు. కానీ నోవహు తన నోటికి పథ్యం, తన కడుపుకు పథ్యం, తన యొక్క చూపుకు పథ్యం, తన ఆలోచనలకు పథ్యం, ఆయన జీవితాన్ని పథ్యముగా బ్రతికినాడు. కాబట్టి నీ క్రియలో బ్రతికిన విశ్వాసం అని చూపాలి. ఒక ఆవిడ బీడీలు చేసుకునే ఆవిడ, బీడీలు తెలుసు కదా, బీడీలు చుట్టాలు, బీడీలు తాగే వాళ్ళకు బీడీలు తెలుసు, తాగని వారికి కూడా తెలుసు. ఆమె దేవుని నమ్ముకున్నదట. ఆమె ఏం చేసిందంటే రోజు 1500 బీడీలు చుట్టి డబ్బులు సంపాదించేది. ఆమె దేవుని నమ్ముకున్నదట. దేవుని నమ్ముకున్న తర్వాత ఆమె అనిపించింది, ఆమెకు ఆమె మనస్సుకు దేవుడు ఆలోచన ఇచ్చాడు, మాట్లాడాడు. ఇది తప్పు కదా, బీడీలు ధూమపానం చేయడం లోకమే తప్పు అంటుంది. ధూమపానము హానికరం, అది క్యాన్సర్ వస్తుంది, లోకం తప్పు అంటుంది, అది పాపం కదా. మరి మేము నమ్ముకున్న తర్వాత మా ఆయన అది మానేశాడు. కానీ నా చేతులతో రోజుకు 1500 బీడీలు తయారు చేసి 1500 మంది తాగేటట్లు నేను సహకరిస్తున్నా. కాబట్టి ఈ దేవుడి వాక్యానికి విరుద్ధమని ఆమె అన్ని సంవత్సరాలు బీడీలు చుట్టి తన కుటుంబాన్ని పోషించుకున్న ఆవిడ యేసు నమ్మిన తర్వాత ఆ పనినే పక్కన పెట్టింది. ఆ పనిని ఏం చేసింది? అది మరి ఎట్లా బతుకుతావు? దేవుడు ఏదైనా మార్గము చూపిస్తాడని కూలీ పనికి వెళ్ళి తన కుటుంబ పోషణ, ఆమె పేరు సిద్దిపేట ప్రకాష్ గారు చెప్పిండు, విజయలక్ష్మి. ఏం పేరు? ఆయన గర్వంగా చెప్పిండు. విజయలక్ష్మికి మీరందరూ తెలియదు, కానీ మీ అందరికీ విజయలక్ష్మిని గురించి నేను సాక్ష్యము చెబుతున్నా. వాక్యం. ఈ ఎంపికలు కట్ చేసుకోకముందే డీజే పక్కనే రెడీగా ఉన్నది. పెళ్లి చేసుకునే పక్కనే ఏమున్నది? ఇది పరిశుద్ధ వివాహం. ఇదే వివాహము? పరిశుద్ధ వివాహం. దయ్యం పక్కనే ఉంటుంది. ఇది పరిశుద్ధ వివాహం. ఆ పరిశుద్ధ వివాహంలో ఈడొక కీలు బొమ్మ. చేయకపోతే మా కథ నువ్వు చూసేవన్నట్లుగా ఎంత గాయపరుస్తున్నావో తెలుసా? నీ కాంట్ల కొరకు వచ్చాడు ఈయన. పెళ్లి రోజే దేవుని కాదని దయ్యం పెట్టి ఎగరంగా తినంగా తాగండిరా. ఎవరు? విశ్వాసం. దేశాల పెళ్లిళ్ళు. ఇది పద్ధతి అంటావా? ఏం నేర్చుకున్నావు? నింద ఎందుకు రాదు? కాబట్టి ఈ ఫిలదెల్ఫియా సంఘం అలాంటిది. ప్రతి పని జాగ్రత్తగా. ఒకవేళ నోరు జారావా, అలాగే ప్రభు పాదాల మీద పడి అయ్యా క్షమించు, అయ్యా క్షమించు. పేతురు నోరు జారాడు, కానీ అదే రాత్రి ప్రభువు చూశాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు.
ఏమైందో తెలుసా? ఏమైందో తెలుసా? సంఘపు తాళపు చెవులు పేతురికి ఇచ్చాడు. పేతురే మొదటి సంఘానికి తాళం తీశాడు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. పేతురే మొదటి సంఘపు తాళము ఇంకా వేయబడలేదు. ఈ రోజు వరకు తాళం బాగా తెరవబడి ఉన్నది. ఎవరు? పేతురు. వలవల ఏడ్చాడు. 3.5 ఏళ్ళు నీతో నీ పక్కన నడిచిన నేను నిన్ను ఎరగనని చెప్పాను. ఒక చిన్న పిల్లకు భయపడి ప్రాణం కాపాడుకుందామని చెప్పాను. కానీ తప్పైపోయింది. చెయ్యరాని నేను క్షమించు. దేవుడు క్షమించాడు. ఇంకెప్పుడు చెప్పలేదు. యేసుని ఎరుగుదును అని పెంతెకొస్తు దినాన నిలబడి సావుకు సిద్ధమై ప్రసంగం చేసి భూమి మీద దేవుని సంఘం యొక్క తాళాన్ని విప్పాడు. పేతురు 3,000 మందిని ఒకే రోజు సంఘంలో చేర్చాడు. నీవు నేనేం చేయాలి అంటే మన క్రియలు పరిపూర్ణమైన క్రియలుగా మార్చుకోవడానికి గుండెలు బాదుకొని ప్రభువును క్షమాపణ. కాబట్టి నోబుకు నింద లేదు, సంఘాలు కట్టలేదు, ప్రసంగాలు చేయలేదు. హనోకు నింద లేదు, సంఘాలు కట్టలేదు, ప్రసంగాలు చేయలేదు. మరి ఎలా అంటే దేవునితో నడిచి. ఎవరితో నడిచి? దేవునితో నడిచి. ఎన్నేళ్ళు? 120 ఏళ్ళు. ఒక ఆయన, ఇంకొక ఆయన ఒక ఆదివారం నడవడానికి ఎంత తిప్పలు వచ్చి పడ్డది మనకు. ఆదివారం సోయే ఎంత కోరిక, ఎంత దరిద్రం తెలుసా నాకు. నేను ఆదివారం ఆదివారం అంటున్నాను కానీ అది పెద్ద దరిద్రం. ప్రతిరోజు దేవుని సన్నిధిలో సంఘం ఎలా ఉండాలి? మండాలి. ఎందుకు మండాలంటే ఆరిపోయిన దీపాలు చుట్టూ ఉన్నాయి, నమ్మని కుటుంబాలు చుట్టూ ఉన్నాయి. వారందరి బాధ్యత నీ మీదనే ఉన్నది, నీ సంఘం మీదనే ఉన్నది. నువ్వు ప్రతిరోజు ప్రభు పాదాల మీద పడితే తప్ప వాళ్ళు కదలరు. ఆదివారం కూడా దేవుని